నమస్తే. బాలి దేవతలు తిరిగే అద్భుతమైన దీవి. ఇక్కడ 90% మంది మన తెలుగువారే నివసిస్తూ ఉంటారు. మరి బాలి వెళ్ళాలి అని చాలా మందికి ఉంటుంది కదా. మరి బాలిలో ఇంత అద్భుతమైన ప్లేసెస్ కానీ, అక్కడున్న నేచర్ కానీ, అక్కడ బౌద్ధ మతానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, స్వయంగా చూడాలి, ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కొన్ని లక్షల మందిని 25 సంవత్సరాలుగా ఒక సంపూర్ణమైన యాత్ర చేయించాము అనే అనుభూతినిస్తూ 2 తెలుగువారి మన్ననలు పొందింది. మరి ఈ నేపథ్యంలో బాలికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ అందిస్తూ ఉన్నారు, ఈ పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చాలా మంది బాలి ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి అక్కడ రీల్స్ అన్నీ కూడా, బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా. సో ఇంకోటి ఏంటంటే 90% మంది మన తెలుగు వారే ఆ దీవిలో నివసిస్తారు అని తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ అసలు నేచర్ ఎలా ఉంటుంది, సో ఏ టైంలో మనం వెళ్తే బాగుంటుంది, సో అక్కడ ఎటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఒకవేళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళారనుకోండి చూడడానికి ఉంటుంది, ఎన్ని డేస్ మనం కేటాయించాలి? యాక్చువల్గా బాలి అనేది మీరు అన్నట్టు ఒక అద్భుతమైన దీవి అండి. ఇండోనేషియాలోనే అందరూ కూడా బాలిని విజిట్ చేయాలనుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుందండి ఆ బాలి ఐలాండ్. సో యాక్చువల్గా ఇండోనేషియా అనేది ముస్లిం కంట్రీ అండి. కానీ బాలిలో మీరు అంటే 90% హిందూస్ ఉన్నారండి. అదే 90% హిందూస్. యాక్చువల్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన అందరూ కూడా ఆ టెంపుల్స్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే మన ఇండియా దాటిన తర్వాత ఇటువంటి టెంపుల్స్ ఉన్నాయని వాళ్ళ కాన్సెప్ట్ అండి. వింటే ఆశ్చర్యపోతారు అనమాట వాళ్ళ ఆ దేవుడు అనే కాన్సెప్ట్. ప్లస్ అవి కాకుండా రమణీయతకి పెట్టింది పేరండి. సీనరీస్ కానివ్వండి, హిల్ స్టేషన్స్, బీచ్, ఇవన్నీ కూడా కలగలిపిన కంట్రీ అయితే ఉన్నదంటే నేనైతే ఫస్ట్ సజెస్ట్ బాలి చేస్తానండి. అంత అద్భుతంగా ఉంటుంది బాలి. ఈ బాలి ప్యాకేజ్ కోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. యాక్చువల్గా బాలికి వచ్చేటప్పుడు మీరు ఏ ప్యాకేజ్ అయినా కానీ 85,000 to 90,000 రూపీస్ ఉంటుందండి. సో ఫిబ్రవరి మంత్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. సో ఎటువంటి డిస్కౌంట్స్ లేకుండా స్ట్రైట్ అవే 70,000 రూపాయలు మాత్రమే. ఈ ఫిబ్రవరి కనుక యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే అన్ని కూడా 85,000 రూపీస్ 90,000 రూపీస్లో ఉంటుందండి ప్యాకేజ్. బాలి ప్యాకేజ్ 4 nights 5 days. సో 70,000 ఎట్లా ఇస్తున్నారు, మళ్ళీ దీంట్లో ఏమైనా తగ్గిస్తారు? ఎందుకంటే చాలామంది ట్రావెలర్స్ చేసే ఒక ఇదేంటంటే రేట్ తగ్గించారు అంటే కనుక ఏదో ఒకటి మనకి మిస్ చేస్తారు. అలా కాకుండా ఈ 70,000లోనే మనం అన్ని ఇంక్లూడ్ చేసి ఇస్తున్నామండి. ఈ 4 nights 5 daysలోనే మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకి బాలికి డైరెక్ట్ యాక్సెస్ లేదండి ఫ్లైట్స్. మధ్యలో కోలాలంపూర్లో చేంజ్ అయ్యి ఫ్లైట్ వెళ్ళాలి, కాస్ట్లీ. అంటే డైరెక్ట్ ఫ్లైట్కి మళ్ళీ మధ్యలో ట్రాన్సిట్ ఫ్లైట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఫ్లైట్ తర్వాత మనం అక్కడ దిగిన తర్వాత లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ప్లస్ చూసే అట్రాక్షన్స్, ఎంట్రీ టికెట్స్, ఇక్కడ నుంచి ఒక లోకల్ టూర్ మేనేజర్, అక్కడ లోకల్ గైడ్, ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటుందండి. బాలి ఈ 70,000 రూపీస్ ప్యాకేజ్లోనే. ఎవరు కూడా ఈ తక్కువ ప్యాకేజ్లో నాకు తెలిసి ఇవ్వలేరండి. సో ఈ 70,000లోనే మనకి 4 nights 5 daysలో మనం చూసే ప్లేస్లో అక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయండి, 2 ఏరియాలు అనమాట. ఒకటి కుటా ఏరియా అని, ఇంకోటి ఉబుద్ ఏరియా అని. సో మన కుటార్లోనే మనకి 4 nights స్టే చేస్తాం. చేసి తర్వాత ఉబుద్ ఒకరోజు వెళ్ళేసి వస్తాం. సో వెళ్ళిన రోజు మన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి దాన్ని బట్టి మన కుటార్లోనే బీచ్ ఉందండి, కుటా బీచ్ విజిట్ చేస్తాం. నెక్స్ట్ డే రోజు మనం ఉబుద్ అనే ప్లేస్కి వెళ్ళేసి వస్తాం. ఉబుద్లో మనకి తీర్థ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉందండి. రైస్ టెర్రసెస్ ఉన్నాయి. బాలి అంటేనే ఎక్కువ రైస్ టెర్రసెస్ గుర్తొస్తాయి. తర్వాత అలానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మనం ఆ రోజు ఉబుద్ ప్యాలెస్ ఉంది, ఉబుద్ మార్కెట్ ఉంది, ఇవన్నీ మనం ఆ రోజు చూసుకొని వస్తాం సెకండ్ డే అంతా కూడా. సో మనకి ఆ ఉబుద్ తీర్థ టెంపుల్లో మనకి హోలీ వాటర్ పడుతూ ఉంటుందండి. అక్కడ అందరూ స్నానాలు చేస్తారు. ప్లస్ మన డ్రెస్తో వాళ్ళు వెళ్ళనివ్వరు. కానీ వాళ్ళు ఏంటంటే మన పైన కట్టుబడి ఒక సారంగ్ అని ఒక వస్త్రం ఇస్తారు, అది తీసుకొని వెళ్ళాలన్నమాట. ఫారినర్స్ అండి, ఇండియన్స్ అందరూ కూడా దాంట్లో చక్కగా దిగి స్నానాలు చేస్తూ ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. 2 కొండల మధ్యలో ఉంటుంది. సో ఆ ప్లేస్ విజిట్ చేసుకొని మనం ఉబుద్కి సంబంధించిన అన్ని మెయిన్ అట్రాక్షన్స్ చూసుకొని వస్తామండి.
తర్వాత థర్డ్ డే రోజు మనకి అద్భుతమైన చెప్పాను మీకు ఆలయాలు. దానిలో మెయిన్ అట్రాక్షన్ వచ్చాడు మనకి ఉల్వత్తు టెంపుల్ అని ఉంటుందండి. ఉల్వత్తు టెంపుల్ అంటే ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీద చూస్తే కింద మనకి సముద్రం మొత్తం చక్కగా బ్యూటిఫుల్ సన్సెట్కి ఫేమస్ అనమాట. అంత సన్సెట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా టెంపుల్స్ వాళ్ళ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి ఏంటంటే దేవుడు ఒక్కళ్ళే, ఏ రూపం లేదు అనే కాన్సెప్ట్ అండి వాళ్ళది. సో మీరు టెంపుల్లోకి వెళ్తే ఏ విగ్రహం కనపడదు మీకు. అవునా? కంప్లీట్ వాళ్ళు అంటే వాళ్ళ ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువు అక్కడ పూజలు చేస్తారు. మనకి ఎంట్రన్స్ లేదనమాట. వాళ్ళే చెప్తారు ఇది శివాలయం, ఇది విష్ణాలయం, ఇది అమ్మవారి ఆలయం అని. ఉలవత్తు టెంపుల్ అది చూసుకొని మనము ఆ క్లిఫ్ మీద ఉంటుంది, అది ఒకటి చూసుకుంటాం. నెక్స్ట్ రోజు మనకి జీడబ్ల్యూకే పార్క్ అని ఉందండి. అంటే గరుడ విక్సక్సేన పార్క్. హిందూ దేవతడు వంటి గరుత్మంతుడు ఉన్నాడు అక్కడ. గరుత్మంతుడు విష్ణువు ఆధీనుడై ఉంటాడు. దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50 acres కేటాయించారండి. అది అద్భుతంగా చెక్కారు ఆ గరుత్మంతుడిని వాళ్ళు. మనం బాలీలో ఎటు తిరిగినా కానీ ఆ విగ్రహం కనపడతా ఉంటుంది మనకి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అది. ఆ పార్క్ చూసుకుంటాం మనం. అక్కడే మనకి ఇంకొక టెంపుల్ ఉందండి, తనహలాట్ టెంపుల్ అంటారు. ఆ తనహలాట్ టెంపుల్ కూడా ఏంటంటే సముద్రం మధ్యలో ఉంటుంది అది. సో మనకి ఈవినింగ్ టైము అలలు పక్కకి వెళ్తాయి, అప్పుడు మాత్రం మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా? సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీర్థం ఇస్తారు మనకి, ప్యూర్ వాటర్ అనమాట, సముద్రం మధ్యలో ఉన్నా కూడా. అదే కదా. సో ఆ ప్యూర్ వాటర్ తీర్థం తీసుకొని చుట్టుపక్కల అది కూడా సన్సెట్ అద్భుతంగా ఉంటుంది. ఆ టెంపుల్ కోసం విజిట్ చేసుకుంటాం. తర్వాత బాలి అనేది ఐలాండ్ కాబట్టి అక్కడ తాంజోంగ్ బీచ్ అని ఉంది. ఆ బీచ్ విజిట్కి వెళ్తాం. అక్కడ మనకి టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది, దాన్ని గ్లాస్ బాటమ్ బోట్లో తీసుకొని వెళ్తాం మనం. ప్లస్ ఎవరైనా వాటర్ యాక్టివిటీస్ చేసుకోవాలంటే వాళ్ళే పే చేసుకొని అక్కడ వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే మనం టెంపుల్స్ కవర్ చేసాం, మంచి బ్యూటిఫుల్ సీనరీస్, వాటర్ ఫాల్స్ కవర్ చేసాం, తర్వాత మనకి ఈ సన్సెట్ కవర్ చేసాం. అంత అద్భుతంగా ఉంటుందండి బాలి. ప్లస్ బాలి వాళ్ళ యొక్క ఇంకొక ప్రశస్తి ఏంటంటే ప్రతి విలేజ్లో 3 టెంపుల్స్ ఉంటాయి. ప్లస్ ప్రతి ఇళ్ళలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా. ఆ ఊర్లో కూడా టెంపుల్స్ ఫస్ట్ బ్రహ్మ టెంపుల్ వస్తుంది, మధ్యలో విష్ణు టెంపుల్ ఉంటుంది, తర్వాత శివ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ప్లస్ ఇంట్లో కూడా మనకి పూజా మందిరం ఎట్లయితే ఉంటుందో వాళ్ళకి ఇళ్లలోనే టెంపుల్స్ ఉంటాయి. ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటుంది, ఇండివిజువల్ టెంపుల్స్ ఉంటాయి. అంత చక్కగా వాళ్ళు మన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారండి వాళ్ళు. అంటే మనకి ఆది బ్రహ్మ అంటారు, అంటే విలేజ్ మొదట్లో బ్రహ్మ టెంపుల్, మధ్యలో విష్ణు టెంపుల్, చివరిలో శివ టెంపుల్ అనమాట. కాన్సెప్ట్ వింటే మాత్రం అసలు మనకి ఒళ్ళు పులికరిస్తుందండి. ఆ టెంపుల్స్ అంత అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేశారు. మనలాగా వాళ్ళకి గోపురాలు ఉంటాయి కానీ అంటే అంతా కూడా వాళ్ళు కంప్లీట్గా మనకి రైస్తో ఉంటుందండి. రైస్ ఇన్ ద సెన్స్ మనకి గడ్డి పోచలతో చేసి ఉంటారు అనమాట మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్. ఇలోతు టెంపుల్ రాక్ టెంపుల్ ఉంటుంది, అండ్ తనహలాట్ టెంపుల్ మనకి సముద్రం మధ్యలో ఉంటుంది. ఇంత అద్భుతమైన ప్లేస్ నేను ఎక్కడా చూడలేదండి, అంత చక్కగా ఉంటుంది. దానికోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిబ్రవరిలో 70,000 రూపీస్ ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. అన్ని ఇంక్లూడ్, నేను చెప్పి ఇవన్నీ ఇంక్లూడ్ అనమాట. ఎక్సెప్ట్ వీసా ఆనరబుల్ కాబట్టి వీసా ఎయిర్పోర్ట్లో తీసుకోవాలి, అది కాస్ట్ అవుతుంది మనకి కస్టమర్స్కి, అది సపరేట్గా పే చేసుకోవాలి. ప్లస్ టిప్స్ అనేవి వాళ్ళు అక్కడ కంపల్సరీ టిప్స్ ఉంటాయండి, అవి కూడా పే చేసుకోవాల్సి వస్తుంది. అంతే, మిగతా అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ టేక్ ఓవర్ చేస్తుంది. అన్నీ కూడా చక్కగా చూపించుకొని 5 days అద్భుతమైన కంట్రీ చూసి వస్తామండి. అంత చక్కగా ఉంటుంది. మరి ఫుడ్ ఎలా సార్? ఫుడ్కి సంబంధించి మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉన్నాయి. ఏ హోటల్ అయితే ఉంటే ఆ హోటల్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్ కోసం ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ. ఆల్మోస్ట్ ఒక 50 రెస్టారెంట్స్ ఉన్నాయండి, ఇండియన్ రెస్టారెంట్స్. కాబట్టి మనకు ఫుడ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు బాలీలో. సో ఇవన్నీ చక్కగా చూపించుకొని వస్తాయి. ఆ 4 night 5 days మనం వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట బాలి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి మనకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. 12 బ్రాంచెస్లో కూడా చక్కటి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ బాలీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫిబ్రవరి గ్రూప్ స్పెషల్ గ్రూప్ ఉంది కాబట్టి స్పెషల్ గ్రూపు అయిపోతే మాత్రం మళ్ళీ మార్చ్, ఏప్రిల్, జూన్ నుంచి
కంప్లీట్గా మళ్ళీ ప్యాకేజ్ రేట్స్ చేంజ్ అయిపోతాయి. మ్మ్. సో ఫిబ్రవరి గ్రూప్ని కస్టమర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఓకే సార్. బాలి ట్రిప్ ఒకవేళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఆఫర్స్తో పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు బాలి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ టైంలో మనం టికెట్స్ బుక్ చేసుకుంటే ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఆ ఆఫర్స్ ఎంతవరకు వస్తాయి, సో మన బడ్జెట్కి తగ్గట్టుగా కూడా మన కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అండ్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.